Good afternoon and welcome to the Hindu newspaper analysis 18/12/2024. So, author గారు దేని గురించి మాట్లాడుతున్నారంటే స్టక్ ఇన్ ద క్లాస్ రూమ్ స్టూడెంట్స్ టీచర్స్ ఎన్ఈపి 2020 అంటే ఎక్కువ సమయం క్లాస్ రూముల్లోనే ఉండిపోతున్నారు ఎవరు స్టూడెంట్లు టీచర్లు. దేని ప్రకారం అండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం. ఓకే, సో ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే హెచ్ఈ అంటాం ఆర్ స్పెండింగ్ కన్సిడరబ్లీ మోర్ టైం. ఓకే, అంటే ఎక్కువ సమయం ఎవరు ఇండియన్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు ఇన్ ద క్లాస్ రూమ్. ఎక్కడ ఉంటున్నారు ఎక్కువ క్లాస్ రూమ్ దాన్ దేర్ యూరోపియన్ యూనియన్లోని పిల్లల కన్నా ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ సమయం క్లాస్ రూమ్లోనే ఉంటున్నారు. యూరోపియన్ యూనియనే కాదు, నార్త్ అమెరికన్ కౌంటర్ పార్ట్స్ అంటే నార్త్ అమెరికన్ స్టూడెంట్స్తో కూడా కంపేర్ చేస్తే ఉన్నప్పుడు కూడాను దే రిమైన్ అట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ రిలేటివ్లీ అండర్ ఎడ్యుకేటెడ్. ఇంతసేపు క్లాస్లో కూర్చున్నా కూడా వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళకి జ్ఞానం రావటం లేదు. అండర్ ఎడ్యుకేటెడ్, అకాడమిక్ బ్రిలియన్స్ కాదు, దే గెటింగ్ అండర్ ఎడ్యుకేటెడ్. ఓకే, సో దేర్ ఆర్ ప్రైమర్లీ 2 రీజన్స్. దీనికి ఈ అండర్ ఎడ్యుకేటెడ్కి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ టీచింగ్ టైం ఇన్ కోర్స్ క్రెడిట్స్ అంటే ఎక్కువ టైం టీచింగ్ క్రెడిట్స్, ఫుల్ క్రెడిట్ హాఫ్ క్రెడిట్ అనుకుంటా కాలేజ్లు, లేదా హయ్యర్ నంబర్ ఆఫ్ కోర్సెస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 3-4 కోర్సులు తీసుకునే బదులు 6-7 కోర్సులు తీసుకోవడం సెమిస్టర్కి. అంటే ఎన్ని ఇంజనీరింగ్కి అనుకోండి ఒక 8 ఏళ్ళు 54 సబ్జెక్టులు చదివడం. అందులో కొన్ని సబ్జెక్ట్ అనవసరం కానీ అవన్నీ కూడా పెట్టేస్తున్నాం. అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బీయింగ్ అండర్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఒకటేమన్నారు ప్రపోర్షన్ ఆఫ్ టీచింగ్ టైం, ఇంకోటి హయ్యర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ప్రతి సెమిస్టర్లోనే అండర్ ది ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాని ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అండర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూరోపియన్ యూనియన్ అండ్ నార్త్ అమెరికన్ కౌంటర్ పార్ట్స్ అంటే వీళ్ళతో పాటు సమకాలికులు. కాంట్రాస్ట్ అండ్ అకాడమిక్ ఇంపాక్ట్. ఓకే, దీనికి అసలు వ్యత్యాసం ఏంటి, చదువు వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంది. అండ్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ యూనివర్సిటీ ఇన్ ద EU సర్వసాధారణంగా యూరోపియన్ యూనియన్లో కానీ నార్త్ అమెరికాలో కానీ స్టూడెంట్ అన్నవాడు ఉంటే వాళ్ళు ఎన్ని కోర్సులు తీసుకుంటారంటే ఇందాక అన్నట్టు 4 కోర్సులు తీసుకుంటారు ఒక సెమిస్టర్. ఎన్ని అవర్స్ లెక్చర్ ఉంటుంది, 3 గంటలు ఉంటుంది లెక్చర్ ఒక కోర్సు. ఓకే, అంటే 4 3 12 ఉంటాయి అంతే. దిస్ బ్రింగ్స్ ద టోటల్ క్లాస్ రూమ్ టైమ్ టు మ్యాక్సిమం ఆఫ్ ఎంత అండి 12 అవర్స్ ఎ వీక్, వారానికి 12 గంటలు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు అది యూరోపియన్ యూనియన్ నార్త్ అమెరికా. మరి భారతదేశంలో ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద న్యూ 4-year అండర్ గ్రాడ్యుయేట్, కొత్తగా 4-year అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి ఇండియాలోని ఇండియన్ యూనివర్సిటీస్ మా స్టేక్ ఎన్ని తీసుకోవాలండి 5 కోర్సులు తీసుకోవాలి. 5 కోర్సులు 4 అవర్సే, అవర్స్ మాత్రం 4 ఒక వీక్. అంటే ఎంత అయింది ఇప్పుడు 20 గంటలు, అంటే 8 గంటలు ఎక్కువ దీనికి ఒక కోర్స్ ఎక్కువ ఆఫ్ క్లాస్ రూమ్ టైమ్ ఎ వీక్. సో దీస్ ఎక్స్ట్రా 8 అవర్స్ నేను అన్నాను కదా 12 20 నుంచి 12 తీస్తే 8 గంటలు ఇన్ ద క్లాస్ రూమ్ డు నాట్ లీవ్ మచ్ టైమ్ ఫర్ ఎసెన్షియల్ అకాడమిక్ యాక్టివిటీస్. ఈ 8 గంటలు ఎక్కువ కూర్చోవడం వలన ఈ 5 రోజులు 5-day వీక్ వాళ్ళకి ఏమవుతుంది, దే ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఎసెన్షియల్ కావాల్సిన అకాడమిక్ యాక్టివిటీస్. ఎక్కడది క్లాస్ రూమ్లో అన్నీ నేర్చుకోం. యూ డోంట్ లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యు లర్న్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. టైం లేదు. అవేంటి అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్, సెల్ఫ్ స్టడీ, మనంగా ఎలా చదవాలి, రీడింగ్ ఒక హ్యాబిట్ ఉండాలి, వర్కింగ్ ఆన్ అసైన్మెంట్, టీచర్లు ఇచ్చిన హోంవర్క్లు ఉంటాయి కదా దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి. తర్వాత మోస్ట్ లైక్లీ లీడింగ్ టు ఇవన్నీ లేకపోవడం వల్ల 20 గంటలు చెప్పడం వల్ల ఎగ్జాస్ట్ అంటే అలసిపోతున్నారు అమ్మ దేవుడా అన్నట్టుగా ఇంటికి రాగానే. కనుక వాళ్ళ నేర్చుకోవడం అనేది తగ్గిపోతుంది, రెడ్యూస్ లెర్నింగ్కి వచ్చేసాడు. ఓకే, క్యాజువాలిటీ దీనివల్ల మనకి జరిగిన పెద్ద విపత్తు ఏంటి అంటే క్యాజువాలిటీ ఆఫ్ దిస్ ఇంక్రీజ్డ్. ఎక్కువసేపు క్లాస్ రూమ్లో కూర్చోవడం వలన ద నంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ఫీజిబుల్, ఎన్ని విధాలుగా ఒక స్టూడెంట్ని అసెస్ చేయాలి, పాసిబుల్
ఎన్ని ఫీజిబుల్ అవుతాయి ఇన్ ఒక కోర్స్లోని అన్నది ఒక పెద్ద క్యాజువాలిటీ అయిపోయింది. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇన్ ద ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ద చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, అంటే ఇన్నాళ్ళు ముందు రోజుల్లో ఎలా ఉండేది, మనకే చాయిస్ ఉండేది క్రెడిట్ సిస్టమ్. సార్ ఈ కోర్సులు తీసుకుంటేనే ఇన్ని క్రెడిట్స్ ఇవన్నీ ఉండేవి. ఓకే, ఇన్ ద 3 year అండర్ గ్రాడ్యుయేట్, ఇన్నాళ్ళు 3 ఏళ్ళ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ టుక్ ఓన్లీ 4 courses a సెమిస్టర్. 4 ఏళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు ఇన్నాళ్ళు 3. అప్పుడు ఎన్ని తీసుకున్నారు వాళ్ళు? 4 courses తీసుకున్నారు. దేర్ వాజ్ రిలేటివ్లీ మోర్ స్కోప్. అప్పుడు స్టూడెంట్స్కి ఏముండేది, కంటిన్యూస్ అసెస్మెంట్కి టీచర్లకి స్టూడెంట్స్కి ఎక్కువ వ్యవధి ఉండేది, టైం ఉండేది అనమాట. కానీ ఇప్పుడు నౌ విత్ ఇంక్రీజ్డ్ క్లాస్ రూమ్ టైం, అంటే క్లాస్ రూమ్ టైం పెరిగిపోయింది, 20 గంటలు అయింది. స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు వర్క్ ఆన్, ఇంకా దేని మీద వర్క్ ఆన్ ఎనీథింగ్ మోర్ దాన్ 2 assessments a కోర్స్. సో ప్రతి కోర్సులో 2 అసెస్మెంట్లు అంతే, అంతకని ఎక్కువ వాళ్ళకి ఉండటం లేదు. సో దిస్ కుడ్ ఇంపాక్ట్ ద డైవర్సిటీ ఆఫ్ అసెస్మెంట్. ఇప్పుడు వాడిని అసెస్ చేస్తున్నప్పుడు డైవర్స్గా పెట్టుకున్నాం అనుకోండి, అది క్యాజువాలిటీ అయిపోతుంది. దట్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లం. దిస్ కుడ్ ఇంపాక్ట్ ద డైవర్సిటీ ఆఫ్ అసెస్మెంట్స్. ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది, ప్రివిలేజింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్ అసెస్మెంట్. ఓకే, మనకేమవుద్ది, MCQs అంటాం. సో ప్రివిలేజింగ్ దేనికి వచ్చింది, MCQ బేస్డ్ అసెస్మెంట్ దట్ ఆర్ ఈజీలీ గ్రేడెడ్. దాన్ని ఈజీగా మనం 9 on 10, 8 on 10, 6 on 10 గ్రేడ్ చేసేయచ్చు. ఎలాగా, వయా ఒక ఫోన్ యాప్ ద్వారా మనం వాళ్ళని అసెస్ చేసేయచ్చు అనమాట. సచ్ యాజ్ ఒక టర్మ్ పేపర్ అనుకోండి, ఒక రిఫ్లెక్టివ్ ఎస్సే, ఒక స్టేట్మెంట్ ఇస్తే దీన్ని ఈ అబ్బాయి ఎలా ఆలోచించి రాశాడు, వాట్ ఆర్ హిస్ రిఫ్లెక్టివ్ థాట్స్ ఆన్ దిస్ ఇష్యూ, దట్ రిక్వైర్ మోర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్. అప్పుడు ఎక్కువ వ్యవధి ఉండాలన్నమాట. ఓకే, ఒక టర్మ్ పేపర్ కానీ ఒక రిఫ్లెక్టివ్ ఎస్సే కానీ. దస్ కనుక ఇంక్రీజ్ క్లాస్ రూమ్ టైం రిస్క్స్. ఎక్కువ టైం అంటే 12 గంటల బదులు 20 గంటలు క్లాస్ రూమ్ టైంలో కానీ కూర్చుంటే ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇన్సెంటివైజింగ్ రోట్ లెర్నింగ్, అంటే బట్టి పట్టడం, లెటర్ టు లెటర్, ఆల్ఫబెట్ టు ఆల్ఫబెట్ బట్టి పెట్టేస్తారు. దానికి మన పెద్దపీట వేసాం. అంటే వాడి సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ స్టడీ, అసలు రిఫ్లెక్టివ్ ఐడియాస్ అవి ఏమి ఉండవు. ఇంకా బట్టి పట్టే రాసి, అంతే, బట్టి పట్టే రాసి. అండ్ పర్పెచ్యుయేటింగ్, పెంపొందిస్తున్నాం. ఏంటి, స్కూల్ డైనమిక్స్. ఎలాగా, వేర్ టీచర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ద నాలెడ్జ్. స్కూల్కి వెళ్ళాము అంటే ప్రతి పేరెంట్కి ఇది ఉన్న పెద్ద ప్రాబ్లమే, మా టీచర్ ఇలా చెప్పింది అదే రైట్, నీకేం రాదు నాన్న, అంతే అయిపోయింది. సో హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ నాలెడ్జ్? టీచర్స్ ఆర్ ద ఓనర్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ స్టూడెంట్స్ ఎవరు? ప్యాసివ్. డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, లిసన్ టు వాట్ ఐ సే, అంతే, ప్యాసివ్ రిసిపియన్స్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో డౌట్స్, అంతే, అయిపోవాలి. డౌట్స్ ఉన్నాయని అడిగారంటే మాత్రం అయిపోయాడు అనమాట. వాడిని ఫెయిల్ చేసేయడం, కొట్టేయడం, ఏదో ఒకటి ఉండేదన్నమాట. ఎప్పటికీ జరుగుతున్నాయి. సో దట్ ఈస్ స్టూడెంట్స్ ఆర్ ప్యాసివ్ రిసిపియన్స్, ఓనర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఓన్లీ టీచర్స్. సో అట్లీస్ట్ అట్ ద యూనివర్సిటీ లెవెల్, పోనీ స్కూల్ లెవెల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, +2 అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి, యూనివర్సిటీకి వచ్చాం. ఇక్కడ స్టూడెంట్స్ నీడ్ టు బి పుష్డ్, కమాన్ వెళ్ళండి, నేర్చుకోండి అని. ఎందుకు? టు ఓన్ దేర్ లెర్నింగ్. ఇక్కడి నుంచి మీకు నెక్స్ట్ లైఫ్ ఫేస్ చేస్తారు. కష్టపడి చదవండి, మీరేం అర్థం చేసుకున్నారు దాన్ని రాయండి. ఓకే, యువర్ ఓన్ లెర్నింగ్ పుష్ చేయాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుద్ది? ఓన్లీ ఇఫ్ దే ఆర్ అలౌడ్ టైమ్ టు రిఫ్లెక్ట్. ఏం నేర్చుకున్నాం, దీన్ని మనం ఎలా అప్లై చేస్తాం, రిఫ్లెక్ట్, ప్లాన్, ఓ పద్ధతి, ఎగ్జిక్యూట్, దీన్ని ఎలా మనం అమలుపరచాలి, ఏంటి వాళ్ళు నేర్చుకున్నది. ఫస్ట్ లెర్నింగ్, తర్వాత ఈ లెర్నింగ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు క్లాస్ రూమ్ బయట. వాట్ ఆల్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ టాట్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. వాట్ యు లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్ కెనాట్ బి అప్లైడ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. సో ఇవన్నీ వాళ్ళు అక్కడ నేర్చుకోవచ్చు. సో ఇండివిజువల్లీ అండ్ విత్ పీర్స్, ఒంటరిగా నేర్చుకోవచ్చు, ప్లస్ పర్సన్స్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళు మనకు స్కాఫోల్డ్, అంటే వాళ్ళు ఒక చిన్న పరాంజలా కట్టుకొని వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా, వాళ్ళతో పాటు మనం గ్రో అవ్వచ్చు. ఓకే, చూడండి బ్యూటిఫుల్గా ఇండివిజువల్లీ అండ్ విత్ పీర్స్, స్కాఫోల్డెడ్.
అందరం కూర్చుని ఎలాగ అందరినీ మూకంబడిగా ఒకే వర్క్ మీద ఎలా కూర్చోబెడతాం? బై అసైన్మెంట్స్. ఇక్కడ అసైన్మెంట్స్ ఏంటి? రిఫ్లెక్టివ్ ఎస్సేస్. నీ ప్రకారం ఇది ఎలాగా, నీ ప్రకారం ఇది ఎలాగా, నీ ప్రకారం సక్సెస్ అన్నారనుకోండి. ఫర్ సమ్ ఇట్ ఈస్ మనీ, ఫర్ సమ్ ఇట్ ఈస్ అచీవింగ్ గ్రేట్నెస్, ఫర్ సమ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అదర్స్, ఫర్ సమ్ ఇట్ ఈస్ డొనేటింగ్, ఫర్ సమ్ ఇట్ ఈస్ మేకింగ్ అదర్స్ సక్సెస్ఫుల్, ఫర్ సమ్ ఇట్ ఈస్ ఫేమ్, వెల్త్, నేమ్. ఓకే, ఫర్ సమ్ ఇట్ ఈస్ బికమింగ్ గ్రేట్ ఇన్ క్రియేటివిటీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రిఫ్లెక్ట్ చేస్తారు ఒక వర్డ్ని పట్టుకుంటే. అక్కడ నేర్చుకోవచ్చు రిఫ్లెక్టివ్ ఎస్సేస్. తర్వాత గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటే ఒక కుర్రాడు 80% పెట్టచ్చు, ఒక అమ్మాయి 20% పెట్టచ్చు, మిగతా ఇద్దరు డేటా కలెక్ట్ చేయొచ్చు, ఒకరి నుంచి టైపే చేయొచ్చు. బట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్ ఈస్ టు సీ దట్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్. సమ్ మైట్ కంట్రిబ్యూట్ మోర్, సమ్ మైట్ కంట్రిబ్యూట్ లెస్, బట్ దట్ డస్ నాట్ మీన్ దోస్ హు కంట్రిబ్యూట్ లెస్ ఆర్ ఆఫ్ నో యూస్. దే ఆర్ ఆల్సో ఆఫ్ గ్రేట్ యూస్. ఓకే, సో గ్రూప్ ప్రాజెక్ట్స్లో నేర్చుకోవచ్చు. క్రాస్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్, డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా, ఆ ప్రాబ్లం ఎలాగ మనం సాల్వ్ చేయాలి అది కూడా నేర్చుకోవచ్చు గ్రూప్ స్టడీలోని, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. ద సబ్జెక్ట్ ఆఫ్ కంటిన్యూస్ అసెస్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ 3 ఏళ్ళ 4 ఏళ్ళని కంటిన్యూస్గా స్టూడెంట్ 89లో జాయిన్ అప్పుడు ఎలా ఉన్నాడు, 93 కల్లా వెళ్తున్నప్పుడు ఎలాంటి మనిషిని తయారు చేసాం అనేది అసెస్ చేసి చెప్పాలి. సో అడ్రస్సింగ్ దిస్ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ అసెస్మెంట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? పాసిబుల్ అసెస్మెంట్స్ని తగ్గించాలి. ఓకే, ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ NEP 2020. ఎందుకంటే ఇది లేస్ ఎంఫసిస్, దేని మీద అది ఎక్కువ నొక్కి వక్కడినిస్తుంది? కంటిన్యూస్ అసెస్మెంట్ మీద. దాన్ని కాస్త తగ్గించాలి. ఇన్ దిస్ సిస్టమ్ ద ఫైనల్ గ్రేడ్, ఫైనల్గా స్టూడెంట్ పాస్ అయ్యి వెళ్తున్నప్పుడు క్యాన్ బి అగ్రిగేటెడ్. ఒక సమ్, ఒక టోటల్గా ఇదండి మీరు టోటల్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. అగ్రిగేటెడ్ ఫ్రమ్ 3 or 4 అసెస్మెంట్స్. ప్రతి సెమిస్టర్ 2 పెట్టేస్తే 8 సెమిస్టర్లకి 16 అయిపోతాయి. అన్నెందుకు? 3-4 అసెస్మెంట్లు. ఆ కాంపనెంట్స్ స్ప్రెడ్ ఓవర్ ద సెమిస్టర్. అందులోని స్ప్రెడ్ ఇట్ ఓవర్ ద సెమిస్టర్. దెన్ యూ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ దట్ కిడ్ ఇస్. సచ్ ఎ సిస్టమ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ. అటువంటి వ్యవస్థలోనే మనకు ఒక అవకాశం దొరుకుతుంది. దేనికి? కొత్తగా డిజైన్ చేయడానికి. ఏం డిజైన్ చేస్తాం? ఏ మిక్స్ ఆఫ్ లో అండ్ హై స్టేక్ అసెస్మెంట్. కొన్ని లో అసెస్మెంట్లు ఉంటాయి, కొన్ని హై అసెస్మెంట్లు. సో యావరేజ్గా ఈ అబ్బాయి ఏ రేంజ్లో ఉన్నాడు, ఈ అమ్మాయి ఏ రేంజ్లో ఉంది మనకు తెలుస్తుంది. ఇన్సెంటివైజింగ్ కంటిన్యూస్ ఎఫర్ట్. ఇక్కడ మనం దేనికి మనం ప్రధానంగా చూడాలి? కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతున్నాడా లేదా, గ్రో అవుదామని, అదొకటి. అండ్ నేర్చుకుంటున్నాడా లేదా. అంతేగాని క్రామింగ్ ఇలా ఇరికించేసి కుక్కేసి 20 కోర్సులు చేసి 40 కోర్సులు చేసి నో. రాదర్ దాన్ క్రామింగ్ అప్ బిఫోర్ 1 or 2 ఎగ్జామినేషన్స్. ఒక ఎగ్జామినేషన్ ముందు తీసుకొని అన్ని పుస్తకాలు, అంటే లైక్ హౌ దే సే ఇన్ యూనివర్సిటీ క్యాంపసెస్, ఎల్లుండి పరీక్ష అంటే ఎవరు పడుకో, రేపు గైడ్ చదువు, అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువు, క్లాస్ టాపర్ రూమ్కి వెళ్ళు, వాడు చదివిందంతా చెప్తాడు, అది జ్ఞాపకం పెట్టుకో, వెళ్ళి రాయి. రాస్తే 64-63% వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం? ఒక రెజల్యూషన్, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి రోజు చదువుతాను. ఆ రోజు చదవడం రాదు, కానీ ఒక రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటివన్నీను అన్ని క్వశ్చన్లు క్రామ్ అయిపోయి ఇంకా అడక్కండి, కళ్ళు గుంటలు అయిపోతాయి. ఇలా లోపలికి వెళ్ళిపోతాయి ఎగ్జామినేషన్స్ అనగానే. ఎందుకు అంతంత చదివేద్దాం, అసలు ఏంట్రా సిలబస్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి మధ్యలోనే పరీక్షలు రాసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ క్రామ్ చేసుకోకండి. కంటిన్యూస్ అసెస్మెంట్ అలౌస్. కంటిన్యూస్గా పర్సన్ మనం అసెస్మెంట్ చేస్తే మనకేంటి అవకాశం అంటే కన్సిడరబుల్ ఫ్లెక్సిబిలిటీ. మనకేమొస్తుంది? ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎవరికి? ఫర్ ఫ్యాకల్టీ, టీచర్లందరికీ. టు టైలర్ అసెస్మెంట్ అంటే ఎలాగ ఈ అబ్బాయిని అసెస్ చేయాలి, అనవసరం ఏంటి, కావాల్సినవి ఏంటి, దాన్ని కరెక్ట్గా వీ కెన్ కట్ ద క్లాత్ టు సైజ్. ఫ్రీక్వెన్సీ అండ్ టైప్. టు టైలర్ అసెస్మెంట్ ఫ్రీక్వెన్సీ. అసెస్మెంట్ ఫ్రీక్వెన్సీ రెగ్యులర్గా ఉండొచ్చు. అండ్ టైప్ టు మీట్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ చదువు వల్ల నీకేమొస్తుంది? వాట్ ఈస్ టేక్ హోమ్. సో లైక్ వాట్ ఈస్ ద టేక్ హోమ్ అనేది వాళ్ళు చెప్పచ్చు. ఈ కోర్స్ చేయడం ద్వారా నీకు ఏంటి వస్తుంది.
ఇట్ ఈస్ ఆల్సో ఎ వే టు రిసీవ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. ఇలాంటివి ఎందుకు ఉంటాయంటే కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటాం మనం ఎవరికి, పిల్లలకి. ఫ్యాకల్టీకి కూడా ఇవ్వచ్చు. టు అడ్జస్ట్ టీచింగ్ స్ట్రాటజీ, మీరు ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు పిల్లలకి కొద్దిగా బెనిఫిట్గా ఉంటుంది, బెనిఫిషియల్గా ఉండాలి టీచింగ్ స్ట్రాటజీ. అండ్ ఫర్ ద స్టూడెంట్స్, వాళ్ళు ఏం చేయాలి? టు అడ్జస్ట్ సెల్ఫ్ స్టడీ స్ట్రాటజీస్. వాళ్ళు దేనికి అడ్జస్ట్ అవ్వాలి? సెల్ఫ్ స్టడీ. మనకు మనమే చదువుకొని ఎలాగ మనం టీచర్ చెప్పింది, నేర్చుకున్నది, రిఫ్లెక్టివ్, ఓకే, గ్యాదర్ చేసిన అన్నీ కలిపి అలా ముందుకు తీసుకెళ్ళాలి. అదొకటి ఇంపార్టెంట్. సో ద ఇంక్రీజ్ క్లాస్ రూమ్ టైమ్ ఇంపాక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్. 25 గంటలు టీచర్ చెప్పాలి అంటే ఆయన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మీద కూడా కాస్త స్ట్రెస్ పడుతుంది. ఓకే, ఈ ఎక్స్ట్రా 8 గంటలు, ద ఎక్స్ట్రా 8 hours a week ఇన్ ద క్లాస్ రూమ్, ఎవరికి? ఫర్ ఇండియన్ టీచర్స్, ఈట్స్ ఇన్ టు ద టైమ్ అవైలబుల్ ఫార్. ఇది ఏమవుతుంది? టీచర్లు ఇంకా రీసెర్చ్ చేయటం లేదు, కోర్స్ రివిజన్స్ లేవు. సార్ ఈ కోర్స్ ఇలా మారుస్తే బాగుంటుందండి, ఏం లేదు, అదే చెప్పుకెళ్ళిపోతున్నారు. న్యూ కోర్సులు డెవలప్మెంట్ లేదు, క్రాస్ డిసిప్లినరీ కొలాబరేషన్స్ లేవు. ఓకే, ఒక స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ని, ఒక లా డిపార్ట్మెంట్ని, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కలుపుకొని ఎలా వెళ్ళొచ్చు ముందుకి అన్నది లేదు. క్రాస్ డిసిప్లినరీ కొలాబరేషన్స్ లేవు. ఇది నెగటివ్లీ, ఇది చాలా చెడు ప్రభావం అన్నమాట, నెగటివ్ ప్రభావం. దేని మీద? క్వాలిటీ మీద అండ్ కరెంట్నెస్ ఆఫ్ టీచింగ్. అసలు ఏ సబ్జెక్ట్ చెప్తున్నాం, ఏం చదువుతున్నారో అది ఎందుకు పనికి వస్తుంది అన్న కాన్సెప్టే మర్చిపోయారు చాలా సగం మంది టీచర్లు. ఓకే, సో ద క్లాస్ రూమ్ టైమ్ ఆఫ్ 2 to 3 hours a course a week. క్లాస్ రూమ్లో ఎంత? 2 లేదా 3 hours a course a week in the European Union and North American universities with a total teaching load ఎంత ఉంటుంది టీచర్లకి? 2 or 3 courses ఒక సెమిస్టర్లో. బ్రింగ్స్, ఇది ద యావరేజ్ వీక్లీ క్లాస్ రూమ్ టీచింగ్ లోడ్ ఆఫ్ ఎ టిపికల్ యూనివర్సిటీ టీచర్. ఇదేం చేస్తుంది? యావరేజ్గా వీక్లీ, వారానికి క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలు, ఆ లోడ్, ఆ బరువు ఏదైతే ఉందో, టిపికల్ యూనివర్సిటీ టీచర్ ఇన్ దీస్ కంట్రీస్ ఎంతకు వస్తుంది? మ్యాక్సిమము 9 గంటలు. ఎంత వస్తుంది? 9 గంటలు. ఇన్ కాంట్రాస్ట్ ఒక యావరేజ్ ఇండియన్ ఫ్యాకల్టీ ఎంత చెప్పాలి? 14 to 16 గంటలు చెప్పాలి. ఎంత చెప్పాలి? 14 to 16 గంటలు ఒక వారానికి. ఎంత టైము క్లాస్ రూమ్లోనే ఉంటే, వేరింగ్ ఫ్రమ్ 8 to 16 hours, విత్ టైమ్ స్పెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ వేరింగ్ ఫ్రమ్ 8 hours to 16 hours, డిపెండింగ్ ఆన్ హౌ ఫ్లెక్సిబుల్ ద ఇన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఆ వ్యవస్థ, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత పట్టు విడుపు ఉన్నారు, ఈజ్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ యూజీసీ గైడ్లైన్స్. దీన్ని మళ్ళీ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మనం కరెక్ట్గా చూసుకుంటే ఎస్ సరిపోయింది అన్నట్టుగా ఉండాలి. సో ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అ కోర్స్, ఈ కోర్స్ ఎందుకు చదువుతున్నాం అని చెప్పడానికి ఇది ఒక దూరదృష్టితోని NEP 2020 ఇంక్లూడ్ చేసింది. డిజైనింగ్ ద కోర్స్, ఫస్ట్ ఆ కోర్సులు ఎందుకు పెడుతున్నాం అని డిజైన్ చేయాలి. తర్వాత సెలెక్షన్ ఆఫ్ రీడింగ్, ఏది చదివితే కోర్సుకు పనికి వస్తుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ద కోర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అసెస్మెంట్స్, మరి కంటిన్యూస్ అసెస్మెంట్స్ చేయాలి కదా పిల్లలకి. ఓకే, దాన్ని ఏమంటాం? ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంటు, క్వార్టర్లీ అసెస్మెంట్స్, ఓకే, సెమీ అసెస్మెంట్స్, ఫైనల్ అసెస్మెంట్. ఓకే, ఇవన్నీ చెయ్యాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అసెస్మెంట్స్ అండ్ గ్రేడ్స్ ఒకటి ఇవ్వాలి. అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇస్తారా, CGPA ఇస్తారా, లేదా GPA ఇస్తారా? GPA అంటే 10కి ఇస్తాం, ఓకే, CGPA అంటే 4కి ఇస్తాం. సో గ్రేడింగ్ కూడా ఉండాలి. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇన్నాళ్ళు ఉండే 3 ఏళ్ళ చదువుకి ఇప్పటికీను టోటల్గా కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్ టు ది ఎర్లియర్ మోడ్, టు ది ఎర్లియర్ మోడల్. ఇక్కడ ఏంటంటే టీచర్స్ వర్ రెస్పాన్సిబుల్ మోస్ట్లీ. అప్పట్లో టీచర్లు ఏంటి? క్లాస్ రూమ్లో పాఠం చెప్పి వెళ్ళిపోవడమే, రెస్పాన్సిబుల్ క్లాస్ రూమ్ లెక్చర్స్. విత్ అసెస్మెంట్ అండ్ గ్రేడింగ్ ఎవరు చేసేవారు? టేకెన్ కేర్ బై సెంట్రల్లీ బై అఫిలియేటెడ్ యూనివర్సిటీస్. మనం ఏ యూనివర్సిటీకి అయితే మనం అటాచ్ అయ్యి ఉన్నాం వాళ్ళు చూసుకునేవారు ఇదంతా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు టీచర్లే చేయాలి.
ఇప్పుడు అడిషనల్ బర్డెన్ ఇచ్చారు టీచర్స్కి. ద ఎలిట్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ టాప్ నాచ్, ఇంకా టాప్ ఆఫ్ ద లైన్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ సియూస్ అంటాం కదా, అంటే ఏంటవి? ఐఐటీస్, ఐఐఎమ్స్ కుడ్ బి అన్ ఎక్సెప్షన్. ఇందులో ఇంత ఉండదు, ఇది కాస్త దీన్ని పక్కన పెట్టచ్చు. టు దిస్ విత్ పాసిబుల్ ఫ్యూవర్, అక్కడ ఎంత ఉంటాయి? పాసిబులీ ఫ్యూవర్ దాన్ 8 hours ఒక వారానికి ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్. ఓకే, ఎ ఫ్యాకల్టీ అలాంగ్ విత్ సబ్స్టాన్షియల్లీ హయ్యర్ రిసోర్సెస్. ఎవరైనా టీచర్ ఉండి ఆయన దగ్గర హయ్యర్ రిసోర్సెస్, చాలా ఎక్కువ రిసోర్సెస్ ఉండి అదంతా జ్ఞానం చెప్పాలి అంటే తప్ప. ఓకే, అలాంటి వాళ్ళకే సబ్స్టాన్షియల్ హై రిసోర్స్. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ ద బల్క్ ఆఫ్ టీచింగ్, అంటే మోస్ట్ ఆఫ్ ద టీచింగ్ అండ్ నేర్చుకోవడం భారతదేశంలోని హ్యాపెన్స్ ఇన్ పబ్లిక్ యూనివర్సిటీస్. అక్కడ జరుగుతుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ జరగదు. పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, అండ్ నాట్ ఇన్ దీస్, ఈ ఎలిట్ యూనివర్సిటీస్లో కాదు అని ఆథర్ గారు చెప్పారు కళాఖండిగా. కనుక దస్ మనం ముందు చూపుని సఫలీకృతం చేసుకోవాలి అంటే టు రియలైజ్ ద విజన్ ఆఫ్ ఎన్ఈపి 2020 ఫుల్లీ, ఏ సీరియస్ రీకన్సిడరేషన్, మళ్ళీ ఇంకోసారి పునః ఆలోచన చేయండి ఆఫ్ ది నంబర్ ఆఫ్ కోర్సెస్, ఎన్ని కోర్సులు చేయాలి, నంబర్ ఆఫ్ కోర్సెస్, అండ్ ఎంత టైం క్లాస్ రూమ్లో కూర్చోవాలి ప్రతి కోర్స్కి. ఇన్ ద న్యూ 4-year అండర్ గ్రాడ్యుయేట్, ఇన్ ద న్యూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అక్రాస్ ఇండియా ఇస్ చాలా ఆవశ్యకత, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ నెసరీ. ఇది కానీ చేస్తే డూయింగ్ సో విల్ ఇంప్రూవ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఇది కానీ చేస్తే టీచర్ క్వాలిటీ పెరుగుతుంది, నేర్చుకున్న పిల్లల క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఎవరికి? ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అప్పుడు వీ కెన్ పుట్ దెమ్ ఆన్ పార్, ఆన్ ద సేమ్ లైన్స్ విత్ గ్లోబల్ కౌంటర్ పార్ట్స్. అంటే EU ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, EU, నార్త్ అమెరికా అని. ఓకే, ఆ స్టూడెంట్స్తో సమంగా పోల్చచ్చు మనం. ఇట్ విల్ ఆల్సో గెట్ స్టూడెంట్స్, ఇది ఇలా కానీ చేస్తే స్టూడెంట్స్ని ఇన్ని రోజులు ఉండే ఒక అలవాటు ఏంటి? ద హ్యాబిట్ ఆఫ్ రోట్ లెర్నింగ్, బట్టి పట్టి నేర్చుకోవడం. ఇంప్రూవ్ దేర్ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్, వాళ్ళకు వాళ్ళు నేర్చుకునే నైపుణ్యం పెరుగుతుంది. ఇంప్రూవింగ్ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ అండ్ గ్యారంటీ ద రెడీనెస్, ఎన్ష్యూర్ ద రెడీనెస్. దేనికి? టు ఫర్దర్ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ పర్స్యూట్స్. ఎంతకన్నా బాగా రీసెర్చ్ చేయొచ్చు, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్ వరకు వెళ్ళొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఎవరు? పిల్లలు. సో రోట్ లెర్నింగ్, learn by heart or every alphabet బట్టి అనుకోండి. ఇంకా పర్పెచువేటింగ్, స్ప్రెడ్డింగ్, పర్పెచువేట్. ప్యాసివ్, నాట్ యాక్టివ్. ప్యాసివ్ recipients, ఎవరు? స్టూడెంట్స్. నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ విత్ ద టీచర్స్. recipients, receivers. Scaffold, టెంపరీ ఎలక్షన్స్ టు ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద హౌస్ అంటాం. కానీ మనం పీర్స్తో పాటు మనల్ని ఏం చేశారు? బంధించారనమాట. వాళ్ళతో పాటు కూర్చుని మీరు కలిసి చదవండి, అప్పుడు కొద్దిగా ఎక్కువ నేర్చుకోవచ్చు. స్కాఫోల్డ్. ఓకే, పుట్ ఇన్ అ లూప్ అంటే ఇది ఇంటి బయట కానీ మనం ఏమన్నా సిమెంటింగ్ కానీ లేకపోతే పెయింటింగ్ వేస్తాం అనుకోండి, ఒక నిచ్చెన పట్టుకుని ఒకటి తాళ్ళు పట్టుకుని ఒకటి దిగి అందులో నిలబడి పెయింట్ వేస్తుంటారు చూడండి, దాన్నే స్కాఫోల్డ్స్ అంటారు, పరాంజా అంటారు తెలుగులో. అగ్రిగేట్ is a sum or total. Cram, make it uneasy. కుక్కేయడం అనమాట, అంటే ఇంకా ఇరుకిరుక చేసేయడం. ఎలీట్, ద టాప్ మోస్ట్. సబ్స్టాన్షియల్, హ్యావ్ ఇనఫ్. హ్యావ్ ఇనఫ్, సబ్స్టాన్షియల్. బల్క్, మోస్ట్ ఆఫ్ ద. ఓకే, మోర్ వర్క్. బల్క్ అంటే మరి లావు అలా అనుకోకండి, బల్క్ ఆఫ్ ద వర్క్ అంటాం. మోస్ట్ ఆర్ మోర్ ఆఫ్ ద వర్క్. ఆన్ పార్, ఓకే, ఈక్వల్ టు. ఇవన్నీ కానీ చేస్తే మనం వీఆర్ ఆన్ పార్ విత్ ది గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ దట్ ఆర్
of repute. Okay, because all the learning is only in public universities. That's what the author says, not in the elite universities, public universities and colleges. So there's a beautiful article about NAP 2020 that will add value to your GS and GK questions, and also to many other things apart from the subject knowledge that you have gained here. So you can know who's the HRD minister and who's the HRD minister of the respective state, and what is the new education policy talking about, apart from many other new learnings. Clear? So a big thanks to Subhash, Mamta and Dolly, and also to my colleague Shankar. I'm Srinivas Pulyapudi. With the encouragement of ISC Hyderabad Director and Chairman, we bring these classes to you for all the job seekers, so that these classes would be very, very helpful to you. And at the same time, the spellings, the synonyms, the antonyms, and reading comprehension, understanding between the lines, close test, and grammar wherever it is appropriately used can be understood. And with pride we can say that ISC is the only institute that is giving you the Hindu newspaper on an everyday basis to all the students who have enrolled. So make use of all the facilities that we give you at ISCE, so that we can provide the classes better. If you have any suggestions, please feel free to mail one. Thank you.